హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బీ ఎల్పిసిబిడి 2కి సంబంధించి ప్రాక్టీస్ సెషన్ మారతాన్ని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా లాస్ట్ టైం మనం పార్ట్ 7 మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రాక్టీస్ 7లో పార్ట్ 8 మాట్లాడుకున్నాం. సో ఈ పీడిఎఫ్లో కూడా చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా రాబోయే ఆ ఎల్పిసిబిడి 2 ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ అయినా సరే, నేను ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా కాన్సెప్ట్స్ ఇంకా ఈజీగా చెప్పకపోయినా సరే వాటిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు యాడ్ అవుతూ ఉండిద్ది. కాబట్టి మీరు ఈ వీడియోస్ని కంపల్సరీగా చూస్తూ మీరు చూడటంతో పాటు లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ మారుతాను వస్తూ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ అవుతూ ఉండండి. ప్రతి క్వశ్చన్ కూడా వీడియో పాస్ చేసుకుని సాల్వ్ చేయండి. రెండో విషయం ఏంటంటే ఒక్క పీడిఎఫ్ ఒకే క్వశ్చన్ కనపడేలాగా పెడదాం అనుకుంటుంటే నాకు పీడిఎఫ్లో అది పాసిబుల్ అవ్వట్లా. అందుకే మీకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇంకోటి కూడా కనపడుతుంది, కానీ మీరు ఆ క్వశ్చన్ మీదే దృష్టి పెట్టండి, ఆ క్వశ్చన్ మాత్రమే సాల్వ్ చేసుకోండి, ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. మీరు ఎన్ని చేయగలుగుతున్నారు, ఓకేనా? మీ మట్టుకు మీకే తెలియాలి. నేను వస్తుంటే ఎన్ని పెట్టగలుగుతున్నాను, ఈ క్వశ్చన్స్ అందరూ పెడతారు, వాటికి మించి నేను ఏమైనా పెట్టగలుగుతున్నానా లేదా అన్నది మీరు ఆలోచన చేసుకోండి, ఓకేనా? సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. వీడియోని కంపల్సరీగా అందరూ లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో ఇది పార్ట్ 8 అనమాట, ప్రాక్టీస్ సెషన్ మారతాన్లో పార్ట్ 8. ఫస్ట్ క్వశ్చన్ నంబర్ ఫస్ట్ వన్. ఇఫ్ ద ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండలం మీద అడిగిన క్వశ్చన్ ఈజ్ 19.6 meters. వాట్ విల్ బి ద టైం పీరియడ్ ఆఫ్ ది ఆసిలేషన్ ఆఫ్ ఏ పెండులం? మనకి లెంత్ మాత్రమే ఇచ్చాడు, ఆసిలేషన్ టైం పీరియడ్ అడిగాడు. సో లెంత్ ఈక్వల్ టు 19.6 meters. మనకి టైం పీరియడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? టైం పీరియడ్ ఈక్వల్ టు √2π√L/G. ఇదే కదా మనం చదువుకున్న ఫార్ములా. ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 19.6. జీ వాల్యూ ఎంత? 9.8 m/s². యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకు తెలుసు కాబట్టి. సో 2 ఇంటూ పై అంటే 3.14, 22/7 కూడా రాయొచ్చు. దాన్ని సాల్వ్ చేస్తే 3.14 కదా వచ్చేది. రూట్ ఎల్ అంటే ఎంత? 19.6, జీ అంటే 9.8, 98 రోళ్ళు 196, అంతే కదా. పాయింట్ టు పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. సో 2 ఇంటూ 3.14 ఇంటూ √2. √2 వాల్యూ ఎంత మనకు తెలుసు? 1.414. సో 2 ఇంటూ 3.14 ఇంటూ √2 అంటే 1.414. సో దూరంగానే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేషన్ చేద్దాం. 2 ఇంటూ 3.1 ఇంటూ 1.4 ఇదన్నమాట. సో 31 ఇంటూ 2 62, 62 ఇంటూ 14, 14 రోళ్ళు 28, 14 6లు 60, 6 4లు 24, 84, 84 2 86.1. సో పాయింట్ తర్వాత 2 స్థానాలు కాబట్టి 8.68. ఆప్షన్లో 8 ఎక్కడ ఉంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 8.68 వచ్చింది, ఇక్కడ 8.8 ఉంది. నేరుగా తీసుకుందాం మనం, ఓకేనా? అలా సాల్వ్ చేయాలి. కేవలం లెంత్ మాత్రమే ఇచ్చాడు, మనం టైం పీరియడ్ ఆఫ్ ది ఆసిలేషన్ కూడా కనుక్కున్నాం అనమాట. మనం వాడాల్సిన ముఖ్యమైన ఫార్ములా ఏంటి? ఇది. ఈ ఫార్ములా మీద ఐడియా ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. డాష్ పీపీటీ ఈజ్ ఎ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఫర్ డాష్ అన్నాడు. డాష్ పీపీటీ అనే ఎక్స్టెన్షన్ ఏ ఫైల్కి ఉండిద్ది అని అడిగాడు. ఎంఎస్ వర్డ్గా కాదు, దానికి .docx ఉండిద్ది. నెక్స్ట్ పవర్ పాయింట్, ఎస్. .ppt పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు, బి ఆప్షన్. పవర్ పాయింట్ ఉండిద్ది. .xls అని ఉండేదేమో ఎక్సెల్కి, ఓకేనా? XLS గుర్తుపెట్టుకోండి. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ యూనిట్ ఆఫ్ ప్రెషర్? ప్రెషర్ని కింద వాటిలో యూనిట్స్ ద్వారా కొలవరు అని అడిగాడు. పౌండ్స్ పర్ స్క్వేర్ ఫుట్ దీంట్లో కొలుస్తారు ప్రెషర్ని కూడా. నెక్స్ట్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ దీంట్లోనూ కొలుస్తారు. నెక్స్ట్ మిల్లీమీటర్లో కొలవరు. ఇదేమైనా డిస్టెన్సా మిల్లీమీటర్స్లో కొలవడానికి? హెక్టోపాస్కల్లో కొలుస్తారు.
సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 atmospheric pressure 1 atm ఈక్వల్ టు 1.01325 బార్ లేదా 101,325 పాస్కల్ లేదా 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి లేదా 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జి లేదా 760 టార్. ఇవన్నీ కూడా వాతావరణ పీడనాన్ని కొలిచే మాపకాలు అన్నమాట, అంటే యూనిట్స్ అన్నమాట. దాంట్లో ఈ పౌండ్ పర్ స్క్వేర్ ఫీట్ కూడా ఉండిద్ది. మిల్లీమీటర్ అనేది ఉండదు. మిల్లీమీటర్ అనేది డిస్టెన్స్కి సంబంధించింది, లెంత్కి సంబంధించింది కాబట్టి దీంతో ప్రెషర్ని కొలవము. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ మూన్? ఎస్కేప్ వెలాసిటీ అంటే అర్థమైందంటే ఎప్పుడైతే ఈ ఎస్కేప్ వెలాసిటీతో ఒక వస్తువును మనం భూమిపై నుంచి విసిరేస్తామో అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటికి వెళ్ళిపోయి స్పేస్లోకి వెళ్ళగలదు అనమాట. అంటే ఒక వస్తువుని, ఒక ఆబ్జెక్ట్ని నువ్వు ఎర్త్పై నుంచి ఎప్పుడైతే మనం స్పేస్లోకి పంపిద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఎస్కేప్ వెలాసిటీని అటైన్ చేయాలి ఆ వస్తువు. ఒక వస్తువుని ఎస్కేప్ వెలాసిటీ అంత వేగంతో విసిరేస్తే అది భూమిపై నుంచి స్పేస్లోకి వెళ్ళగలదు, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని వెళ్ళగలదు అనమాట. సో ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఎంత అంటే 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్. కానీ మన ఎర్త్ అడగల, మూన్ అడిగాడు. సో 2.38 కిలోమీటర్స్. ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ మూన్ 2.38 కిలోమీటర్ పర్ సెకండ్. యాక్చువల్గా మనం కిలోమీటర్స్ ఉన్నప్పుడు కింద అవర్లో మెజర్ చేస్తాం. చూడండి ఇక్కడ సెకండ్లో ఉంది. అంటే ఒక సెకండ్లో 2.38 కిలోమీటర్ స్పీడ్ని నువ్వు అటైన్ చేయగలగాలి. అప్పుడు ఒక వస్తువుని మూన్ మీదకి పంపించగలం. ఓకేనా? ఎస్కేప్ వెలాసిటీ మూన్ నుంచి స్పేస్లోకి అనమాట. ఇక్కడ ఎర్త్ అంటే ఎర్త్ నుంచి ఎస్కేప్ అవడం, అక్కడ మూన్ నుంచి ఎస్కేప్ అవడం అనమాట. మూన్ అనేది ఒక న్యాచురల్ శాటిలైట్, మనం చదువుకున్నాం కదా. సో 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఏమో ఎర్త్కి, 2.38 ఏమో మూన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఇస్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ కానిది ఏంటి అన్నాడు. వెలాసిటీ వెక్టారే, డిస్ప్లేస్మెంట్ వెక్టారే, టార్క్ వెక్టారే, ఎనర్జీ ఈజ్ ఎ స్కేలార్. మనం మాట్లాడుకున్నాం కదా WPE, వర్క్, పవర్, ఎనర్జీ, ఈ మూడు కూడా స్కేలార్ అని చదువుకున్నాం. వెక్టార్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, అదేవిధంగా డైరెక్షన్ ఉండిద్ది. కానీ స్కేలార్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండిద్ది, డైరెక్షన్ అనేది ఉండదు. ఓకేనా? కమింగ్ టు 6th క్వశ్చన్, వాట్ ఈజ్ రిటార్డేషన్ అన్నాడు. రిటార్డేషన్ అంటే అర్థం ఏంటి? ఆల్ ఆఫ్ ది ఎబోనా కాదు, ఆప్షన్ కింద ఉండాలి. ఆల్ ఆఫ్ ది బిలో అని ఉండాలి. కాదు. నెగిటివ్ వెలాసిటీ కాదు, నెగిటివ్ మొమెంటం కాదు, నెగిటివ్ యాక్సలరేషన్. సో నెగిటివ్ యాక్సలరేషన్ మైనస్ ఏని మనం ఏమని చదవచ్చు? రిటార్డేషన్ అని చదవచ్చు. యాక్సలరేషన్ మనకి నెగిటివ్గా కూడా ఉండిద్ది, దాన్ని మనం రిటార్డేషన్ చదవాలని స్పీడ్ అండ్ వెలాసిటీలో మనం మాట్లాడుకున్నాం. తర్వాత 7th క్వశ్చన్, HTML ఈజ్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ లాంగ్వేజ్ ఆన్ వెబ్ టు డెవలప్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి HTML అనే లాంగ్వేజెస్ని బాగా వాడతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటాడు, టు డెవలప్ వెబ్ పేజెస్. HTMLలో M అంటే అర్థం ఏంటి అన్నాడు. HTML అంటే అర్థం ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో M అంటే మార్కప్, మెషిన్ కాదు, మీడియం కాదు, మెథోడికల్ కాదు, మార్కప్ అన్నమాట. ఓకేనా? కమింగ్ టు 8th క్వశ్చన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించి కన్వర్షన్ మీద అడిగాడు అనమాట. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్స్. యాంగ్స్ట్రామ్ని నువ్వు కిలోమీటర్స్లో చెప్పాలి. యాక్చువల్గా యాంగ్స్ట్రామ్ అంటే అర్థం ఏంటి? 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻12 మీటర్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది మీటర్స్లో ఉంది. మీటర్స్ మనం దేంట్లో మార్చాలి? కిలోమీటర్స్లో మార్చాలి. ఇది చిన్నది మీటర్స్ అనేది, ఇదేమో పెద్దది. చాలాసార్లు చెప్పాను, చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి మార్చాలంటే బై చేయాలి. 10⁻⁻12 బై కిలోమీటర్స్లో మార్చాలి కాబట్టి 1000 అనమాట. ఎందుకు? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు కాబట్టి. సో 10⁻12
యాంగ్స్ట్రామ్ అంటే 10⁻10 అండి. 10⁻10 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻10. సో 10⁻10. ఇప్పుడు కింద 10⁻3 ఉంది. a⁻m/a⁻n, a⁻n/a⁻n, a⁻m-n. అలాగే 10⁻10 -3 అంతే కదా. కింద 3 పైకి వెళ్తే -3 అయింది. అప్పుడు 10⁻13 కిలోమీటర్స్. సో ఎక్కడుంది? బి ఆప్షన్. ఇది కాదు, ఇది కాదు. సో ఒక యాంగ్స్ట్రామ్ అంటే 10⁻10 మీటర్స్ అని చెప్పొచ్చు, 10⁻13 కిలోమీటర్ అని కూడా చెప్పొచ్చు. యాంగ్స్ట్రామ్ అంటే తెలుసు కదా మనకి, అటామిక్ రేడియస్ను కొలవడానికి వాడుతూ ఉంటారు. యాటమ్ యొక్క రేడియస్ వాటిని కొలవడానికి వాడుతూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళాం, ఇంకా పార్టికల్స్ లోపలికి వెళ్ళాం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. అవి యాటమ్ కన్నా ఇంకా తక్కువ సైజులో ఉంటాయి. వాటిని కొలవాలంటే ఫెర్మి వాడతారు. 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻−15 మీటర్స్. అది అతి తక్కువ యూనిట్ ఏంటంటే ఫెర్మి అనమాట. అతి ఎక్కువ యూనిట్ ఏంటంటే పారాసెక్. 1 పారాసెక్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్. ఇది మనం మాట్లాడుకున్నాం. పారాసెక్ విశ్వాంతరంలో పెద్ద పెద్ద గ్రహాల మధ్య దూరాలని, స్టార్స్ మధ్య దూరాన్ని కొలవడానికి వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కన్వర్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఈ 9th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చూసారా, సింపుల్గా ఉంది, కానీ చాలా మంది ఆన్సర్ చేయలేరు దీన్ని. ఓకేనా? నేను హీట్ అండ్ టెంపరేచర్ చెప్పినప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ మిస్ చేశాను, అది ఇక్కడ చెబుతాను, జాగ్రత్తగా చూడండి. మనకి లేటెంట్ హీట్ అని మాట్లాడుకున్నాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ లేదా ఫ్యూజన్ అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ స్ట్రీమ్ అని మాట్లాడుకున్నాం. దీన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పొచ్చు, దీన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అని చెప్పొచ్చు. దీనికి 80 క్యాలరీ పర్ గ్రామ్ అని, 540 క్యాలరీ పర్ గ్రామ్ అని మనం చెప్పుకున్నాం. అక్కడ అంతవరకే చెప్పాను. కానీ వీటిని ఒకవేళ కిలో జౌల్స్లో చెప్పాల్సి వస్తే, జౌల్స్లో SI యూనిట్లో చెప్పాల్సి వస్తే, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్కి ఇంకో వాల్యూ కూడా ఉంది, 336 కిలో జౌల్స్ పర్ కేజీ. ఇదేమో గ్రామ్స్లో చెప్పినప్పుడు, ఇదేమో కేజీస్లో చెప్పినప్పుడు. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ స్ట్రీమ్ 2260 కిలో జౌల్స్ పర్ కేజీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ రెండింటిని చెప్పాల, మర్చిపోయాను. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ని క్యాలరీస్లో చెప్పచ్చు, కిలో జౌల్స్లో చెప్పచ్చు. లేటెంట్ హీట్ ఆఫ్ స్ట్రీమ్ని క్యాలరీస్లో చెప్పచ్చు, కిలో జౌల్స్లో చెప్పచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్స్ కూడా చేసాం. కానీ ఇప్పుడు క్వశ్చను ఇదిగోండి, కిలో జౌల్స్ పర్ గ్రామ్లో మాట్లాడాడు. ఓకేనా? రేపు ముందు క్వశ్చన్స్లో కిలో జౌల్స్లో కూడా మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు మనం వీటిని వాడాలి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. కిలో జౌల్స్ పర్ గ్రామ్ అన్నాడు, కిలో జౌల్స్ పర్ కేజీ అనాలి. ఎక్కువగా కేజీస్లో మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో కిలో జౌల్స్ పర్ కేజీ, కిలోగ్రామ్ అని చెప్పాలి. చూడండి, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అన్నాడు అట్ 0 డిగ్రీ సెల్సియస్. సో మనం ఈ వాల్యూని తీసుకోవాలన్నమాట, 336 కిలో జౌల్స్ పర్ కేజీ. లేటెంట్ హీట్ ఆఫ్ ఏమన్నాడు? ఫ్యూజన్ అన్నాడు. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అన్నా ఫ్యూజన్ అన్నా ఒకటే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. దగ్గరగా ఉన్నది ఏంటి? 334 కదా. సో 334 లేదా 336. యాక్చువల్గా మనకి NCERTలో వచ్చింది 336, మనం దాన్ని తీసుకోవాలి. ఓకేనా అండి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ క్యాలరీస్లో చెప్పయ్యా అంటే 80 క్యాలరీ పర్ గ్రామ్. కాదు కిలో జౌల్స్లో చెప్పయ్యా అంటే 336 అని చెప్పాలి. దీని మీద రకరకాల క్వశ్చన్స్ ఇంకా ముందు రోజుల్లో వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ని మీరు వెళ్ళి హీట్ అండ్ టెంపరేచర్ చదువుకున్నప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు కదా, అక్కడ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అక్కడ నేను చెప్పలేదు, మిస్ అయింది. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడంగానే గుర్తొచ్చింది. నెక్స్ట్, ట్రాన్సిస్టర్స్ వర్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్? ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనం ట్రాన్సిస్టర్స్ వాడాం? ఫస్ట్ జనరేషన్ కాదు. అక్కడ వాడింది ఏంటి? వాక్యూమ్ ట్యూబ్స్. సెకండ్ జనరేషన్? ఎస్, సెకండ్ జనరేషన్లో మనం ట్రాన్సిస్టర్స్ని వాడాం. థర్డ్ జనరేషన్లో మనం ICస్ని వాడాం. ఫోర్త్ జనరేషన్లో మనం ఏం వాడాం? మైక్రో ప్రాసెసర్స్.
మైక్రో ప్రాసెసర్స్ అండ్ కంట్రోల్స్ దగ్గరికి వెళ్ళాం. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా అండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ డ్రాయింగ్ సంబంధించి. బ్రేక్ లైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ టు షో. బ్రేక్ లైన్స్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఎందుకు వాడతారు? మిస్సింగ్ పోర్షన్ ఆఫ్ ది ఆబ్జెక్టా? కాదు. ఎనీ బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టా? కాదు. బ్రేక్ వ్యూ ఇన్ ఆర్డర్ టు షార్టన్ ద వ్యూ ఆఫ్ ది లాంగ్ పార్ట్స్. లాంగ్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటి బ్రేక్ వ్యూని రిప్రజెంట్ చేయడానికి మనం బ్రేక్ లైన్స్ని వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12వ క్వశ్చన్. ఇఫ్ ఏ పర్సన్ గోస్ ఫ్రమ్ ఏ టు బి అండ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇన్ ద సేమ్ టైం, వాట్ విల్ బి ద యావరేజ్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్. మనకు తెలుసు కదా యావరేజ్ స్పీడ్, ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అనమాట. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్ప్లేస్మెంట్ అంతా, ఒక వస్తువు ఏ నుంచి బీకి వెళ్ళింది, మరి బి నుంచి ఏకి వచ్చింది, ఎక్కడ మొదలు పెట్టింది అక్కడికి వస్తే ఎంత? 0. 0 బై టైము ఏమైపోయింది? 0 అయిపోయింది. సో యావరేజ్ వెలాసిటీ ఫస్ట్ ఏమైపోయింది? 0. ఇక్కడ కూడా 0 ఉంది. సో ఈ రెండు ఆప్షన్స్ క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ని చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికి వస్తే డిస్ప్లేస్మెంట్ కూడా ఏమైపోయింది? 0 అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెలాసిటీ 0, డిస్ప్లేస్మెంట్ కూడా 0. డిస్ప్లేస్మెంట్ 0 అయితే యావరేజ్ వెలాసిటీ కూడా 0 అయింది. ఓకేనండి. కాన్సెప్చువల్ క్వశ్చన్ స్పీడ్ అండ్ వెలాసిటీలో. నెక్స్ట్ 13వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ వేరియేషన్ ఇన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చనే మనం ప్రాక్టీస్ సెషన్ 7th కూడా మాట్లాడుకున్నాం. ఇది చూడండి, క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఎలాగా? ఒక కొత్త కోణంలో ఆ కాన్సెప్ట్ మీద అడుగుతూ ఉన్నాడు. ఓకేనా, మార్చి అడుగుతున్నాడు. అదే క్వశ్చన్ అడగట్లా, దాన్ని బార్డర్ టాపిక్స్ అడుగుతూ ఉన్నాడు. చాలా మంది ఇంకా ఎలా చదవాలి సార్, మాకు బిట్టే మిస్ అవ్వకూడదు అని మీరు అడుగుతున్నారు కదా. ఇదిగోండి, ఇలా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దీన్ని బార్డర్ టాపిక్స్ కూడా చదివేయండి. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మీద అవగాహన సంపాదించుకోండి. అప్పుడు మీకు మంచి మార్క్స్ వస్తాయి. చూడండి, వాట్ ఈజ్ ట్రూ అబౌట్ వేరియేషన్ ఇన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అడిగాడు. ఫస్ట్, వాల్యూ ఆఫ్ జీ ఇంక్రీజెస్ విత్ హైట్ డెప్త్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ అన్నాడు. తప్పు. భూమిపై నుంచి కొంత ఎత్తుకు కానీ భూమిపై నుంచి కొంత లోపలికి భూమిలోకి కానీ వెళ్తే జీ వాల్యూ తగ్గిద్ది, కానీ వాడు పెరిగిద్ది అన్నాడు. సో తప్పు. నెక్స్ట్, జీ వాల్యూ ఈజ్ మినిమం ఎట్ పోల్స్ అన్నాడు. తప్పు. పోల్స్ దగ్గర జీ వాల్యూ ఎప్పుడు ఎలా ఉండిద్ది? మ్యాక్సిమంగా ఉండిద్ది. నెక్స్ట్, జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం అట్ ఈక్వేటర్. తప్పు. జీ వాల్యూ ఎప్పుడు ఈక్వేటర్ దగ్గర ఎలా ఉండిద్ది? మినిమంగా ఉండిద్ది. ఇక మిగిలిపోయింది ఏంటి? 4th ఆప్షన్. చూసారా, నువ్వు ఎప్పుడైతే కాన్సెప్ట్ తెలిసి ఆప్షన్స్ని క్యాన్సిలేషన్ చేయగలుగుతున్నావో ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చింది. రైట్ పెడదామని చూడమాక, తప్పును తీసేయడానికి చూడు, ఈజీగా మార్క్స్ వచ్చింది. తప్పు పెడతానికి ఎక్కువ అవకాశం ఉండదు నువ్వు తప్పును తీసేస్తే. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. జీ వాల్యూ డిక్రీజెస్ ఇఫ్ యాంగులర్ స్పీడ్ ఆఫ్ ది ఎర్త్ ఇంక్రీజెస్. ఒక ఎర్త్ భూమి తన చుట్టూ తను ఎంత స్పీడ్తో తిరుగుతుందో దానికన్నా ఎక్కువ స్పీడ్తో తిరిగింది. స్పీడ్ ఆఫ్ ది ఎర్త్ ఇంక్రీజెస్, జీ వాల్యూ ఏమైందంట? డిక్రీజ్ అయిందంట. అది చూసారు అయింది. చూసారు జీ వాల్యూ డిక్రీజ్ అయిందా లేదా? అయింది. ఎక్కడ? ఎట్ ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తగ్గిద్దని మనం మాట్లాడుకున్నాం కదా, అదనమాట ఆన్సర్. చాలా మంది అడిగారు జీ వాల్యూలో మార్పు ఏముండదు అని ఆప్షన్స్లో పెట్టారు, కామెంట్ సెక్షన్స్లో కూడా పెట్టారు. తప్పు. స్పీడ్ పెరిగితే జీ వాల్యూలో ఈక్వేటర్ దగ్గర మార్పు వచ్చింది, పోల్స్ దగ్గర ఎటువంటి మార్పు ఉండదు. చాలాసార్లు చెప్పాను, ఈ క్వశ్చన్ని మిస్ చేయొద్దు. ఓకేనండి. 14th క్వశ్చన్ మస్తు క్వశ్చన్, బేసిక్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్ని హిందీలో మనకు తెలిసిన వాళ్ళు, హిందీ మీడియంలో మాట్లాడే వాళ్ళు, వాళ్ళందరి దగ్గర సేకరించి అవుతున్నాను. టెక్స్ట్ బుక్లో 2 క్వశ్చన్స్ ఉంటున్నాయో లేదో మీకు అర్థమవుతుంది కదా. ఎంతో వర్క్ చేసి క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి మీకు అర్థమయ్యే భాషలో ఇంకా విపులంగా దాని చుట్టూ కాన్సెప్ట్ కూడా చదువుతున్నాను. మరి ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మీ వైపు నుంచి నాకు లైక్ అనేది కావాలి కదా. సో లైక్స్ అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. చూద్దాం. ఏ బెరిలియం కాపర్ వైర్ హ్యావింగ్ లెంత్, ఓకే లెంత్ ఇచ్చాడు,
1.3 meters, and a cross sectional area equal to 3.6 meter square. It carries a current I equal to 5 amps. When 2.5 volts potential difference is applied between its end, so voltage equal to 2.5 volts. Okay, find the conductivity. కండక్టివిటీ ఎంత కనుక్కోమన్నాడు. కండక్టివిటీ గురించి నేను క్లియర్గా చెప్పాను. దీన్ని సిగ్మా అని చూపించాలి. సిగ్మా ఈక్వల్ టు 1/ρ. కండక్టివిటీ ఈక్వల్ టు 1/రెసిస్టివిటీ. గుర్తుంది కదా, మనం మాట్లాడుకున్నాం, మర్చిపోకూడదు. కండక్టివిటీ రెసిస్టివిటీ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో మనకి లెంత్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఫార్ములా పెడదాం. ఆర్ ఈక్వల్ టు ρ ఇంటూ L/A. ఫార్ములాని మారుస్తున్నాను. ఆర్ ఈక్వల్ టు V/A. సో ఆర్ ప్లేస్లో నేను V/A పెట్టుకుంటా. V/A ఈక్వల్ టు ρ ఇంటూ L/A. నాకు కావాల్సింది ఏంటి? ρ. ఎప్పుడైతే 1/ρ చేస్తానో నాకు కండక్టివిటీ అనేది వచ్చింది. సో రోకి అనుగుణంగా ఫార్ములా మార్చుకున్నా. V ఇంటూ A/I ఇంటూ L ఈక్వల్ టు ρ. ఇది అనమాట నేను కనుక్కోవాల్సింది. సో ఐ నీడ్ టు ఫైండ్ రెసిస్టివిటీ. దెన్ రెసిస్టివిటీని రెసిప్రోకల్ చేస్తా. తిప్పాను అనుకో, అప్పుడు నాకేమొచ్చింది? కండక్టివిటీ వచ్చింది. చూసారా ఎంత కాన్సెప్ట్ పెట్టాడు క్వశ్చన్లో. ఓకేనా, చేద్దాం. వి అంటే ఎంత? 2.5. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5/2 అని రాసుకుంటున్నాను. ఐ అంటే ఎంత? 5 ఇంటూ ఎల్ అంటే ఎంత? 1.3. నెక్స్ట్ ఏరియా అంటే ఎంత? 3.6. 2 1 2 18 అంటే 1.8. సో 5 ఇంటూ 1.8 బై 5 ఇంటూ 1.3. ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. సో ρ ఈక్వల్ టు 1.8/1.3. కానీ ఇది కాదు మన ఆన్సర్. మనకేం కావాలి? 1/ρ కావాలి. 1/ρ వేస్తేనే మనకి కండక్టివిటీ వచ్చింది. సో 1/ρ ఈక్వల్ టు 1.3/1.8. ఇది కొట్టేసేయండి. 18తో 13 భాగిస్తున్నాను. పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాను. 18 126. చాలు. 0.7 అనేది కావాలి. ఇది కాదు. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా చక్కగా చేశాను. ఇదిగోండి. ఏమైనా డౌట్ ఉందా? నీకు కాన్సెప్ట్ వచ్చి నీకు అర్థమెట్టి మీద గ్రిప్ ఉంటే నువ్వు క్వశ్చన్స్ని ఎఫిషియెంట్గా చేసేవాడు అయితే వాడు ఎంత పెద్ద క్వశ్చన్ అని తాని ఆడుతూ పాడుతూ కొట్టేయచ్చు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ చేయగలడు. ఎవడు పడితే వాడు చేయలేడు. ఇది అర్థమైందా? సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నవాడు మాత్రమే చేయగలడు. ఇలాంటివి మీరు చేస్తేనే మార్క్స్ వస్తాయి. నేను ప్రతి వీడియోలో చదువుతున్నాను ఇలాంటివి చేస్తే నాకు భలే సంతోషంగా ఉండిద్ది. మస్తు క్వశ్చన్ చేసాంరా బాబు అని చెప్పి. చిన్న క్వశ్చన్స్ చెప్పుకుంటూ ఎన్ని రోజులు ఉంటాం? మంచి క్వశ్చన్ తగలాలా, దాన్ని చేయాలా. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ హార్డ్నెస్? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ హార్డ్నెస్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 9H నుంచి 3H వరకు ఎక్కడ ఉంటాయి? హార్డ్. తర్వాత 2H నుంచి 1B వరకు ఎక్కడ ఉంటాయి? మీడియం. తర్వాత 2B నుంచి 7B వరకు ఎక్కడ ఉంటాయి? సాఫ్ట్లో ఉంటాయి. ఒకటి అటు ఇటుగా ఉండిద్ది. ఇప్పుడు ఫస్ట్ H ఎక్కడ ఉందో పట్టుకోండి, హార్డ్నెస్ కావాలి కాబట్టి. సో ఇది కాదు. ముందు Hతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, 4H పెట్టేశాను. తర్వాత మీడియంలో మధ్యలో మనకి H వచ్చిద్ది, HB వచ్చిద్ది, F వచ్చిద్ది. సో మీడియం హార్డ్నెస్లో HB ఉంది కాబట్టి HB పెట్టాను. ఓకే, ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఇక్కడ చూడండి, సాఫ్ట్నెస్లో వెళ్తున్నప్పుడు ముందు మనకి ఏమొచ్చింది? 6B వచ్చింది. కానీ వాడు హార్డ్నెస్ అడిగాడు కదా. సాఫ్ట్నెస్లో వెళ్ళినప్పుడు నువ్వు ఇలా ఆరో మార్క్ చూడాలి, కానీ హార్డ్నెస్లో అడిగితే రివర్స్లో చూడాలి. కాబట్టి 7B ముందు ఉండిద్ది, తర్వాత 6B ఉండిద్ది. ఓకేనా? సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అందరూ ఇది పెడతారు, తప్పు అయిపోయింది. ఎందుకు? ఇది హార్డ్నెస్ కానీ ఇది సాఫ్ట్నెస్. అందుకే నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు 6B ముందు వచ్చినా వాడు హార్డ్నెస్ అడిగాడు కాబట్టి నువ్వు 7B ముందు పెట్టాలి. ఇదన్నమాట ఆన్సర్. చూసారా ఎంత నీడర్గా ఇచ్చాడు వాల్యూని? ఇదిగోండి, మార్చకుండా. ఓకేనా? అర్థమైందా? ఎందుకు సార్ ఇలా మార్చాను అంటే అర్థమైందా? సాఫ్ట్నెస్ మనం
కింద రాసుకునే ఆ మూడో లిస్ట్ అనేది సాఫ్ట్కి సంబంధించింది. కానీ హార్డ్నెస్లో అడిగాడు కాబట్టి తిరగదిప్పి రాసుకోవాలి లిస్ట్ మొత్తాన్ని. తిరగదిప్పినప్పుడు మనకి 7B అనేది ముందు ఉండిద్ది. దాని హార్డ్నెస్ ఎక్కువ. ఎందుకు వెళ్తున్నాం కదా, సాఫ్ట్నెస్ తగ్గిపోతూ ఉండిద్ది. ఓకేనా. 16th క్వశ్చన్. ఏ బైక్ ఈజ్ రైడింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ కంప్లీట్స్ 1 రౌండ్ ఇన్ 30 సెకండ్స్. 30 సెకండ్స్ పట్టిందంట ఒక రౌండ్ని కంప్లీట్ చేయడానికి. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్, ఓకే డయామీటర్ అంటే 2r కదా, ఈక్వల్ టు 320 పై. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. స్పీడ్ ఎంత అని అడిగాడు. ఓకే, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ కావాలంటే ఒక సర్కిల్ అన్నాడు కాబట్టి రేడియస్ కనుక్కొని 2πr వేయాలి. 2πr బై టైం వేయాలి. ఓకేనా. ఫస్ట్ 2πr అంటే ముందు నాకు r కావాలి. r ఈక్వల్ టు 2 ఇంటూ r ఎంత, సో 2r ఈక్వల్ టు 320 బై పై. 2 16 320 బై పై కదా. ఓకే, అప్పుడు r ఈక్వల్ టు 160 బై పై వచ్చింది. ఎస్, నాకు r వాల్యూ వచ్చింది. r వాల్యూని తీసుకొని పెరిమీటర్లో పెడితే నాకు ఓవరాల్ ఈ సర్క్యులర్ పాత్ ఒక పెరిమీటర్ వచ్చింది. సో 2 ఇంటూ పై ఇంటూ r అంటే 160 బై పై. ఈ పై కొట్టేశాను. సో 2 ఇంటూ 160 బై టైం ఎంత, 30 సెకండ్స్. ఈ 0 16 32 బై 3. 3 10 30, 2 మిగిలింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 3 6 18. 10.6 ఎక్కడ ఉంది, ఇది కాదు. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమైనా తేడా ఉందా? సింపుల్ డేటా. ఓకేనా. యావరేజ్ స్పీడ్, ఒక సర్క్యులర్ పాత్ చుట్టూ తిరుగుతున్నాడంట, యావరేజ్ స్పీడ్ మనం సింపుల్గా కనుక్కున్నాం. రేడియస్ ఇచ్చాడు, దాంతో మనం డయామీటర్ ఇచ్చాడు, రేడియస్ కనుక్కొని పెరిమీటర్ కనుక్కొని సో డిస్టెన్స్ బై టైం వేస్తే వచ్చేసింది. 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. డ్రాయింగ్లో ఎక్కువగా వాడే పెన్సిల్స్ ఏంటి అంటే 2H పెన్సిల్ అనమాట. 2H పెన్సిల్స్ ఎక్కువగా వాడతారు. ఇది కాదు. గుర్తుపెట్టుకోండి. 18th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నోటబుల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్లో బాగా పరీక్షించదగా కాస్త గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన నోటబుల్ ప్రాబ్లం ఏంటి అంటే పాపులేషన్ గ్రోత్. దానివల్ల ఎన్విరాన్మెంట్ పాడైద్ది, అర్బనైజేషన్ పాడైద్ది, ఇండస్ట్రియలైజేషన్. సో 3 ఉన్నాయి. ఇవి 3 కూడా చాలా ముఖ్యమైనవి. నోటబుల్ అంటే ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి అని అర్థం అనమాట. కమింగ్ టు 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఈజ్ యూజ్డ్ డేటా మేనేజ్మెంట్. డేటా మేనేజ్మెంట్ కోసం బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏం వాడతారు, ఏ లాంగ్వేజ్ వాడతాడని అడిగాడు. సింపుల్. కోబాల్ అంటే అబ్రివేషన్ ఏంటి, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. పేరులోనే బిజినెస్ అని ఉంది కాబట్టి ఏమై ఉండాలి, కోబాలే ఆన్సర్ అయి ఉండాలి. సో డేటా మేనేజ్మెంట్ కోసం మనం కోబాల్ వాడుతూ ఉంటాం, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఫాట్రాన్ ఎందుకు, సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం వాడుతూ ఉంటారు. సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకేనా. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఏ లాంగ్వేజ్ ఏంటి అని. నెక్స్ట్ 20వ క్వశ్చన్. ఇన్ ద కోర్స్ ఆఫ్ డ్రాయింగ్ ఏ జామెట్రీ ఆఫ్ పర్టికల్ ఆబ్జెక్ట్ ఆర్ మిషన్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ ద పిచ్ లైన్, డెవలప్డ్ వ్యూస్ అండ్ సెంటర్ లైన్స్. ఓకే, పర్టికులర్ జామెట్రీ ఆఫ్ పర్టికులర్ ఆబ్జెక్ట్ మిషన్ చూపించడానికి మనం పిచ్ లైన్, డెవలప్డ్ వ్యూస్ అండ్ సెంటర్ లైన్స్ని వాడుతున్నాం. సో సెంటర్ లైన్స్ని వాడుతున్నాం. సెంటర్ లైన్స్ మనం వాడుతున్నప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అన్నాడు. ఇదిగోండి, సెంటర్ లైన్ అంటే ఇలాగా ఉండిద్ది. సో మనకి సిరీస్ ఆఫ్ లాంగ్ స్మాల్ డాషెస్ ఉంటాయి. సో దీన్ని మనం ఏమనాలి, థిన్ చైన్ లైన్ అనాలి. సెంటర్ లైన్ ఎప్పుడు కూడా ఎలా ఉండిద్ది, థిన్గా ఉండిద్ది. సో థిక్ అన్నది తప్పు. డాష్ లైన్ అన్నాడు, కాదు, డాష్ లైన్ కాదు, అది థిన్ చైన్ లైన్. ఓకేనా. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చూద్దాం అనుకుంటున్నాను. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు మనసులో గుర్తుపెట్టుకుంటే మీకు ఏ లైన్కి ఏంటి అనే తేడా క్లియర్గా అర్థమైంది. చూడండి, డాష్ థిన్ లైన్ అన్నాడు అనుకోండి, డాష్ థిన్ లైన్ అంటే ఇలా ఉండిద్ది అనమాట.
సమానమైన సిరీస్ ఆఫ్ షార్ట్ డాషెస్ ఉంటాయి. సిరీస్ ఆఫ్ షార్ట్ డాషెస్ ఉంటే దాన్ని డాష్ థిన్ లైన్ అనాలి. లాంగ్ డాష్ స్మాల్ డాష్ ఉందనుకోండి దాన్ని థిన్ చైన్ లైన్ అనాలి. సో థిన్ చైన్ లైన్, చైన్ అంటే లాంగ్ స్మాల్ రెండు వస్తాయి. కానీ డాష్ లైన్ అంటే మాత్రం ఒక డాష్ మాత్రమే వచ్చింది, అది కూడా స్మాల్ డాష్. సో సిరీస్ ఆఫ్ షార్ట్ డాషెస్, చిన్న చిన్న డాష్ని కలిపి డాష్ థిన్ లైన్ అనాలి. పెద్ద డాష్ చిన్న డాష్ని కలిపి థిన్ చైన్ లైన్ అనాలి. చైన్ అనే పదం వచ్చినప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను, మిస్ అవుతుంది, సందర్భం వచ్చింది కదా మీకు ఇంటిమేట్ చేస్తున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా క్వశ్చన్స్ అర్థమవుతాయి. ఇది మైన్యూట్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రెషర్ ఇన్సైడ్ ది వాటర్ డ్రాప్లెట్? వాటర్ డ్రాప్లెట్ లోపల ప్రెషర్ ఉండిద్ది. ఓకే, ఆ ప్రెషర్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి అన్నాడు. ప్రెషర్ ఈక్వల్ టు 2 × T/R. 2 × T అంటే సర్ఫేస్ టెన్షన్, R అంటే రేడియస్ ఆఫ్ ది బబుల్. సో ఇక్కడ పై అని ఇచ్చాడు, సిగ్మా అని ఇచ్చాడు. సిగ్మా అంటే సర్ఫేస్ టెన్షన్ అన్నాడు. సో ఇది కాదు. 2 ప్లేస్లో వాడు సిగ్మా పెట్టినా టీ పెట్టినా ఒకటే అనమాట ఆన్సర్. నేను టీతో ఫార్ములా చెప్పాను, అక్కడ వాడు సిగ్మా అన్నాడు. ఆల్రెడీ నేను ఇది మీకు సర్ఫేస్ టెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను. సేమ్ అదే ఫార్ములా మనకి మాక్ టెస్ట్లో అడిగాడు. ఓకేనా అండి? కమింగ్ టు 22వ క్వశ్చన్. డాష్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ యూజ్డ్ టు సెండ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 or more కాంపోనెంట్స్. 2 లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి ఏ బస్ వాడతారని అడిగాడు. ఇది కాదు. డేటా బస్సు వాడతారు. ఓకేనా? సో డేటా బస్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 or more కాంపోనెంట్స్. 22 దానికి ఆన్సర్ అది. 23. ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ అసోసియేటెడ్ విత్ ర్యాండమ్ మోషన్స్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ దట్ మేకప్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ అన్నాడు. సో సమ్ ఆఫ్ ఆల్ కైనెటిక్ ఎనర్జీస్, ఒక పార్టికల్స్కి మాలిక్యూల్స్కి సంబంధించి మనం మాట్లాడాల్సి వస్తే ఏ ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అంటే, ఉదాహరణకి ఇది ఒక వస్తువు, లోపల పార్టికల్స్ ఉన్నాయి, పార్టికల్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి, స్టాటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే నేను హీట్ పెడతానో, హీట్ అంటే ఏ ఎనర్జీ? థర్మల్ ఎనర్జీ పెడతానో ఇవన్నీ కూడా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? మామూలుగా పెనం మీద నుంచుంటే ఏమీ ఉండదు, పెనం మీద నువ్వు మంట పెట్టుకొని ఉంచున్నావు అనుకో ఎగురుతూ ఉంటావు. అలాగా పార్టికల్స్ అన్ని స్టాటిక్గా ఉన్నాయి. మంట పెట్టినప్పుడు పార్టికల్స్ అన్ని అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అలా తిరగటం వల్ల వెలాసిటీ అనేది ఫామ్ అయింది. వెలాసిటీ ఉందంటే ఏ ఎనర్జీ ఉన్నట్టు? కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. కాబట్టి అన్ని ఆటమ్స్కి మాలిక్యూల్స్కి సంబంధించి నువ్వు అన్నిటిని కలిపి కైనెటిక్ ఎనర్జీగా చదువుతున్నావు కదా, అది ఏ ఎనర్జీ అనుకున్నారు? థర్మల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కాదు. ఓకేనా? ద సమ్ ఆఫ్ ఆల్ ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ది ఆల్ ద పార్టికల్స్ కమ్ ఫ్రమ్ థర్మల్ ఎనర్జీ ఆఫ్ ది ఆల్ ద పార్టికల్స్. ప్రతి పార్టికల్కి ఇవ్వబడిన హీట్ ఎనర్జీ ఆర్ థర్మల్ ఎనర్జీయే కైనెటిక్ ఎనర్జీగా మారింది. ఓకేనా? కమింగ్ టు 24th క్వశ్చన్. ద కుకింగ్ యుటెన్సిల్స్ మోస్ట్లీ మేడ్ ఆఫ్ అల్యూమినియం, బ్రాస్ అండ్ స్టీల్. మనం ఇంట్లో వాడే వంట పాత్రలన్నీ కూడా అల్యూమినియం, బ్రాస్, స్టీల్తో ఎక్కువగా వాడుతూ ఉంటారు. బికాస్ ది సబ్స్టాన్సెస్, ఈ సబ్స్టాన్సెస్లో ఏదో కొన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి వల్ల వీటిని ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాం. ఈ రెండింటికన్నా అల్యూమినియం మనం బాగా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకు అని అడిగాడు. ఎందుకు అంటే సి ఆప్షన్, హై కండక్టివిటీ, లో స్పెసిఫిక్ హీట్ అనమాట. ఓకేనా? చూడండి, ఇది అల్యూమినియం పాత్ర, ఇలా మంట పెట్టాను నేను, లోపల వాటర్ ఉంది, వాటర్ అన్నమాట. ఎప్పుడైతే నేను హీట్ పెట్టి బాగా వేడి చేశానో, ఓకేనా, ఈ పాత్ర నుంచి హీట్ అనేది దాటి వాటర్ దగ్గరికి వెళ్ళాలి. పాత్రలో వాటర్ పోసాను, కంటైనర్లో వాటర్ పోసాను, నా హీటు ముందు కంటైనర్ దాటాలి. కంటైనర్ దాటిన తర్వాత వాటర్ వేడెక్కింది, అవునా కాదా? కంటైనర్ గుండా వాటర్ వేడెక్కాలి కాబట్టి సో కండక్టివిటీ ఎక్కువ ఉండాలి. అంటే కండక్టివిటీ అంటే పాస్ అవ్వటం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి.
ఆ పాత్ర వేడికి ఎమ్మటిని నీరు కూడా వేడెక్కాలి. సో కండక్టివిటీ హైగా ఉండాలి. లో అనేది తప్పు. నెక్స్ట్ మరి లో స్పెసిఫిక్ హీట్ ఎందుకంటే తక్కువ హీట్ ఎనర్జీ తీసుకోవాలి, ఎక్కువగా వేడవ్వాలి. తక్కువ హీట్ ఎనర్జీ కావాలి. సో లో స్పెసిఫిక్ హీట్, తక్కువ హీట్ ఎనర్జీ తీసుకొని ఎక్కువగా వేడెక్కాలి. అది మన పారామీటర్. సో తక్కువ ఎనర్జీతో ఎక్కువ వేడి అనేది జరగాలి కాబట్టి ఎప్పుడు కూడా లో స్పెసిఫిక్ హీట్ అనేది ఈ పాత్రలకు ఉండిద్ది. ఆ పాత్రలకు ఉన్న సుగుణం లేదా గుణం ఏంటంటే అవి ఫాస్ట్గా ఆ పాత్ర గుండా హీట్ని ట్రాన్స్ఫర్ చేయగలవు. అది కూడా తక్కువ మొత్తం హీట్ ఇస్తేనే చేయగలవు. అందుకని మీరు బాగా పాలను త్వరగా కాయాలనుకోండి, మీరు స్టీల్ వాటికన్నా లేదా వేరే పాత్రల కన్నా అల్యూమినియం పాత్ర తీసుకోండి. అల్యూమినియం పాత్రలో వంటలు బాగా వండొచ్చు. అందుకే త్వరగా వండాలనుకున్నప్పుడు అల్యూమినియం పాత్రలు వాడతారు వెన్ కంపేర్ టు స్టీల్ అండ్ ఐరన్. ఓకేనా? కానీ అల్యూమినియం పాత్ర వల్ల చాలా ప్రమాదం జరిగిద్ది. ఎందుకు? అవి బాగా బ్లాక్ షేడ్ అయిపోతూ ఉంటాయి. అల్యూమినియం అనేది బ్లాక్ షేడ్ అయిపోయి, అందుకే మీరు ఇప్పుడు ఇంట్లో మీరు వాడే వంట పాత్రలు తీసుకెళ్ళి మీరు చూడండి, అవన్నీ కూడా చాలా నల్లగా మచ్చలుగా ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది రూముల్లో చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఆ హీటర్స్లో అల్యూమినియం పాత్రలు ఇస్తూ ఉంటారు. అవి కూడా కొంతకాలానికి నల్లగా మారిపోయి చాలా బెండ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు? తొందరగా హీట్ ఎక్కి హై కండక్టివిటీతో పనిచేస్తున్నాయి కదా, అందుకే పాత్రలు పాడైపోతూ ఉంటాయి. ఓకేనా? అందుకే ఎక్కువగా ఇంట్లో అయితే స్టీల్ పాత్రలు వాడుతూ ఉంటారు. సో ఎక్కువగా ఉడకాలనుకుంటే అల్యూమినియం కుక్కర్స్ వాడతారు. లేట్గా అయినా పర్లేదంటే స్టీల్ కుక్కర్లు వాడుతూ ఉంటారు. ఓకేనా? ఇదన్నమాట కారణం. 25వ క్వశ్చన్. MRI is based on the principles of which is an important method of studying and nuclear atomic systems. MRI అనేది ముఖ్యంగా దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? ఎకౌస్టిక్ రెజొనెన్సా? కాదు. ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్సా? కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రెజొనెన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రెజొనెన్స్ ఆధారం మీద ఎంఆర్ఐ పనిచేస్తుంది. ఎంఆర్ఐ తెలుసు కదా మనకి, ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ ఉంటారు. ఎంఆర్ఐ అంటే అర్థం ఏంటనుకున్నారు? తెలుసా? మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని అర్థం. ఈ ఎంఆర్ఐ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉండిద్ది. మరి ముఖ్యంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మైక్రోవేవ్స్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉండిద్ది. మైక్రోవేవ్స్ ఎక్స్రేస్ కన్నా చాలా ప్రమాదం. అందుకే ఎంఆర్ఐ పద్దాకెళ్ళి చూపించుకోకూడదు. చెయ్యి ఇరిగినా కాళ్ళు ఇరిగినా పద్దాకి ఎంఆర్ఐకి వెళ్ళకూడదు. జీవితంలో 2-3 సార్లు ఎంఆర్ఐ చేయించుకోవాలి. అందుకని ఎక్కువ చూపించుకున్నాం అనుకో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ మీకు సిటీ తెలిసి ఉండిద్ది. సిటీ స్కాన్ చేయించుకురాయా అంటారు. అంటే తెలుసా? కంప్యూటర్ టోమోగ్రఫీ. కంప్యూటర్ టోమోగ్రఫీ. టోమోగ్రఫీనా? ఎస్, టోమోగ్రఫీయే. ఇక్కడ మనం ఎక్స్రేస్ని వాడతాం సిటీ స్కాన్లో. దాంట్లో కూడా బాగా క్లియర్గా అర్థం ముందు చేతితో చూస్తాడు, అర్థం కాకపోతే ఎక్స్రే చూస్తాడు, తర్వాత సిటీ చూస్తాడు, చివరిగా ఎంఆర్ఐకి వెళ్ళాలి. అర్థం కావట్లేదు క్లియర్గా అన్నప్పుడు ఎంఆర్ఐకి వెళ్తారు. బ్రెయిన్ కానీ పుర్రె కానీ చిన్న చిదల్చటం, చిన్న క్రాక్స్ రావటం, మైన్యూట్ క్రాక్స్ వస్తూ ఉంటాయి బోన్స్లో. అవి అర్థం కావు, అవి తగ్గవు కూడా. అర్థమే, అలాంటి మైన్యూట్ వాటిని చెక్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా అండి? కమింగ్ టు 26వ క్వశ్చన్. ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ డాష్ అండ్ డిటర్మైన్స్ ద అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ దట్ ఏ కెపాసిటర్ కెన్ అచీవ్. మంచి క్వశ్చన్. చూడండి, ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్నాడు. మనం కెపాసిటర్ గురించి చదువుకుంటూ ఉంటాం కదా, ఇది కెపాసిటర్, వీటిని ప్లేట్స్ అంటారు. మధ్యలో ఒక మనకి డైఎలక్ట్రిక్ మీడియం ఉండిద్ది, మెటీరియల్ ఉండిద్ది అని చదువుకుంటాం కదా. ఆ డైఎలక్ట్రిక్ దానికి ఉండే ప్రాపర్టీ ఒకటి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. దాన్ని దేంట్లో కొలుస్తారని అడిగాడు. ఫారడే ఫర్ మీటర్లో కొలుస్తారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఫారడే ఫర్ మీటర్. దాంతో మనం ఒక కెపాసిటరు ఎంత కెపాసిటెన్స్ని హోల్డ్ చేసుకోగలదు అని చెప్పచ్చు. దేంతో? ఆ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్తో. దాన్ని ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అంటారు. పర్మిటివిటీ. ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అంటే అర్థం ఏంటంటే ఒక కెపాసిటరు తన గుండా ఎంత కెపాసిటెన్స్ని స్టోర్ చేసుకోగలదు అని చెప్పటాన్ని ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అంటారు. దీని వాల్యూ చాలా ఇంపార్టెంట్. 8.85 × 10⁻12 ఫారడే ఫర్ మీటర్. ఇది మన ఎగ్జామ్లో అడిగాడు. ఇదిగోండి, ఫారడే ఫర్ మీటర్. ఫారడే ఫర్ మీటర్ 8.85 × 10⁻12 ఫారడే ఫర్ మీటర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం కెపాసిటీ గురించి మాట్లాడినప్పుడు సిఈ = కెపాసిటెన్స్ ఎప్సిలాన్ × A/D అనే ఫార్ములా కూడా చెప్పాను. ఎప్పుడైనా మన కెపాసిటెన్స్ కనుక్కోమని ఏరియా, డిస్టెన్స్ ఇస్తాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇస్తాడు. అప్పుడు నీకు ఈ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఐడియా ఉండాలి, లేకపోతే నువ్వు ఆన్సర్ చేయలేవు. 8.85 × 10⁻12 ఫారడే ఫర్ మీటర్.
ఓకేనా. అదే పర్మిబిలిటీ అనుకోండి హెన్రీ పర్ మీటర్. హెన్రీ పర్ మీటర్ ఉంటే అది పర్మిబిలిటీ. ఒక ఇండక్టర్ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తన చుట్టూ క్రియేట్ చేయగలుగుతుంది అని చెప్పటం అనమాట అది. ఓకేనా అండి. ఇదంతా మనం ఎలక్ట్రిసిటీలో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 27 క్వశ్చన్. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ హ్యాచింగ్ లైన్స్. హ్యాచింగ్ లైన్స్కి ఇంకో పేరు ఏంటి? సెక్షనల్ లైన్స్. లైన్ పేరు చెప్పంగానే పుట్టు పూర్వత్రాలని గుర్తుకు రావాలా. లైన్స్ డ్రాన్ ఎట్ డాష్ యాంగిల్. ఎన్నిసార్లు చదువుకున్నాం? 45 డిగ్రీల యాంగిల్తో. ఓకేనా. ఆబ్జెక్ట్ లైన్స్ అయితే 30 డిగ్రీల యాంగిల్తో. ఈ హ్యాచింగ్ లైన్స్ లేదా సెక్షన్ లైన్స్ అయితే 45 డిగ్రీల యాంగిల్తో మనకి చూపించబడుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా గీస్తే ఇలా 45 డిగ్రీల యాంగిల్తో గీపడి చూపిస్తూ ఉండాలి. వీటి మనం ఏమంటాం? సెక్షన్ లైన్స్ అంటాం. ఇది టూ రిఫరెన్స్ ద లైన్. ఓకేనా. సో హ్యాచింగ్ లైన్స్ మధ్య 45 డిగ్రీల యాంగిల్తో అవి డ్రా చేయబడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 28 క్వశ్చన్. ద ప్రింటెడ్ ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ డాష్. ఇది చాలా మందికి తెలియదు. ప్రింట్ చేసి, ఉదాహరణకి ఎగ్జామ్ రాయడానికి వెళ్తానికి మన అడ్మిట్ కార్డే ప్రింట్ చేసి తీసుకున్నాం. ఆ ప్రింట్ చేసి తీసుకున్న మన చేతిలో ఉన్న కాపీని ఏమనాలి? హార్డ్ కాపీ అనాలి. ప్రింట్ చేయడానికి ముందు సిస్టంలో ఉంది కదా, దాన్ని సాఫ్ట్ కాపీ అనాలి. సో ప్రింట్కి ముందు ఉంటే సాఫ్ట్ కాపీ, ప్రింట్ తర్వాత ఉంటే హార్డ్ కాపీ. ఓకేనా. ద ప్రింటెడ్ ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ అన్నాడు కాబట్టి హార్డ్ కాపీ అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 29th క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ టు 1 degree Celsius. 1 degree Celsius టెంపరేచర్ని పెంచడానికి, ఒక వస్తువు ఒక టెంపరేచర్ పెంచడానికి, యూనిట్ మాస్ ఉన్న సబ్స్టాన్స్ని పెంచడానికి ఎంత హీట్ కావాలో దాన్ని మనం ఏమంటాం? స్పెసిఫిక్ హీట్ అంటాం. మనం మాట్లాడుకున్నాం డెఫినేషను. స్పెసిఫిక్ హీట్ C = M by Q ఇంటూ, తప్పు రాశాను. C = Q by M ఇంటూ డెల్ T. అప్పుడు Q = C ఇంటూ M ఇంటూ డెల్ T. ఇది మనం మాట్లాడుకున్నాం. సో హీట్కి ఫార్ములా ఏంటి అంటే ఇది రాయాలి. స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా ఏంటి అంటే ఆ పైన ఫార్ములా రాయాలన్నమాట. క్యాపిటల్ C లేదా క్యాపిటల్ S కూడా వాడుతూ ఉంటారు. ఓకేనా. Q by M ఇంటూ డెల్ T. నెక్స్ట్ 30th క్వశ్చన్. ద వేవ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఓకే. సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీద వెన్ ఏ మోటార్ బోట్ ఇన్ ఏ సీ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ ద సౌండ్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత ఉండిద్ది? 344 మీటర్/సెకండ్ లేదా 341 మీటర్/సెకండ్. ఇంత స్పీడ్తో కన్నా ఒక బోటు ఎక్కువ స్పీడ్తో సముద్రంలో మోటార్ బోటు వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్ళింది అనుకోండి, అప్పుడు నీటి మీద కొన్ని అలలు లాంటివి వస్తూ ఉంటాయి, కొన్ని వేవ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. వాటిని బౌ వేవ్స్ అనాలి. ఏమనాలి? బౌ వేవ్స్ అనాలి. వెన్ ఏ బోట్ గోస్ ఆన్ ఏ స్పీడ్ బియాండ్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్, దానికన్నా ఎక్కువ స్పీడ్తో వెళితేనే అప్పుడు వేవ్స్ వస్తాయి. వాటిని బౌ వేవ్స్ అంటారు. ఓకేనండి. సో దీంతో 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మిగిలిపోయిన క్వశ్చన్స్ కూడా మాట్లాడదాం. ఓకేనా. ఇది 8th సెషను. నెక్స్ట్ 9th సెషన్ కూడా అవ్వగానే, ఆ నెక్స్ట్ అయిపోయే 9th సెషన్ కూడా కంప్లీట్ అవ్వగానే రెండింటిని కలిపి మీకు PDF అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. డైలీ ప్రాక్టీస్ అవ్వండి, చక్కగా ప్రిపరేషన్ నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. పాసిబుల్ అయితే తప్పనిసరిగా నేను ఆన్సర్ చేసి చెబుతాను. మోస్ట్లీ ఎటువంటి డౌట్ రానియకుండా ఇక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.